హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంటి స్పెషల్ కాల్చిన వంకాయ పచ్చడి. దీన్ని అందరూ ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్లో చేసుకుంటారండి. కానీ ఈరోజు నేను మా అత్తయ్య తన స్టైల్లో చేసిన కాల్చిన వంకాయ పచ్చడి చూపిస్తాను, చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా వంకాయకి ఆయిల్ అప్లై చేసి గ్రిల్ పైన ప్లేస్ చేసి బాగా కుక్ అయ్యే వరకు కాల్చుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుతూ బాగా మెత్తగా అవ్వాలి. తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లగయ్యాక దాని తొక్కంతా తీసేయాలండి. ఇప్పుడు ఒక బాండల్ పెట్టుకొని పోపు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకొని అది బాగా వేగాక రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఏంటి పోపు ముందే వేశారనుకుంటున్నారా? ఇదే ట్విస్ట్ అండి. అందరూ పచ్చడి చేశాక పోపు వేస్తారు, కానీ మేము ఇక్కడ పోపు ముందే వేసి తర్వాత పచ్చడి చేస్తున్నాం. ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు యాడ్ చేసుకొని బాగా దంచుకోండి. ఈ పచ్చడికి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే స్పైసీగా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనం పీల్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా యాడ్ చేసి ఇంకొకసారి దంచుకోండి. నెక్స్ట్ చింతపండు, కొత్తిమీర యాడ్ చేసి మొత్తం కలిసేలాగా బాగా దంచుకోండి. ఇందులోకి ఉల్లిపాయ కావాలన్నా వేసుకోవచ్చు, మేమైతే వేయలేదు. స్మాల్ టిప్ అండి, స్మోకీ ఫ్లేవర్ రాకుండా ఉండాలంటే మనం వంకాయని కాల్చేటప్పుడు ఆయిల్తో పాటు కొంచెం పసుపు, ఉప్పు కూడా అప్లై చేసి కాలిస్తే రాదంట. మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అండ్ స్పైసీ వంకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో పచ్చడి అలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అదూర్స్ అంతే. ఈ స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.